హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. అటు సినీ కార్మికులకు అండ్ ప్రొడ్యూసర్స్‌కి మధ్య ఒక వేతనాలకు సంబంధించిన ఇష్యూ అయితే జరుగుతోంది. అంటే 30% వేతనాలు పెంచాలని చెప్పేసి సినీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అంత పెంచలేమని చెప్పేసి ప్రొడ్యూసర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని చెప్పేసారు. సో, మరి ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో? ఇటు పక్క సినీ ఫెడరేషన్ వాళ్ళంతా కూడా కార్మికులందరూ కూడా మేము ఇక సినిమా షూటింగ్స్ రాము అని చెప్పేసి బంద్ కూడా ప్రకటించేశారు. మరి ఇది సినిమాలపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? మరి ఇక్కడ వేతనాలు అడగడం అనేది ఎవరైతే కార్మికులు అడుగుతున్నారో 30% పెంచాలని చెప్పేసి వాళ్ళ వైపు మిస్టేక్ ఉందా? లేకుంటే ప్రొడ్యూసర్స్ వైపు మిస్టేక్ ఉందా? అన్న చర్చ కూడా జరుగుతుంది. సో, ఎంటైర్‌గా ఈ టాపిక్‌ని డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, హాయ్ సార్. హాయ్. సో, 2 రోజుల నుంచి కూడా చూస్తూ వస్తున్నాం. ఈ ఆందోళన అలాగా ఇంకో కొలిక్కయితే రాలేదు. ఆ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. సో, మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ ఇష్యూని? ఫస్ట్ చర్చ సద్దుమణిగింది అనుకుందాం. హ్మ్. సద్దుమణగాలి అంటే ప్రొడ్యూసర్ నుంచి రిప్రజెంటేషన్‌లో ఉన్న వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. హ్మ్. ఒకవేళ వాళ్ళు 30% అనుకున్న దగ్గర 20%, 25%, 10% ఎక్కడ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. హ్మ్. సద్దుమణిగింది. ఈరోజు పేపర్ మీద డాక్యుమెంటేషన్ అయిపోయింది. హ్మ్. నెంబర్ 1 ఓకే. చెప్తాను. దాంట్లో ఏం రాశారు? ఎవ్రీ ఇయర్ 10% పెంచుకోవచ్చు అని ఒక కండిషన్ రాసుకున్నారు. హ్మ్. ఇప్పుడు పొజిషన్‌లో ఉన్న ప్రొడ్యూసర్ గిల్డ్‌లో ఉన్న మేధావులు, ఇప్పుడు అదే ఫెడరేషన్‌లో ఉన్న నాయకులు, రేపు కూడా వాళ్ళు ఉంటారా? ఈ సమస్య పుట్టింది అక్కడి నుండి. ఓకే. చాలామంది సింపుల్‌గా కొట్టిపడేస్తున్నారు. ఆ రోజు దిల్ రాజు ఫెడరేషన్ ప్రెసిడెంట్ సారీ, దిల్ రాజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ గిల్డ్ ప్రెసిడెంట్‌గా ఉండి తను చెప్పింది ఏంటిది అంటే, హ్మ్. ఎవ్రీ మంత్ 10% ఇస్తాను అన్నాడు. హ్మ్. ఈరోజు వేరే అతను ఉంటాడు, రేపు ఇంకోటి ఉంటాడు, ఎల్లుండి ఇంకోటి ఉంటాడు. ఓకే. ఆ రోజు ఒప్పుకున్న ఫెడరేషన్ నుంచి 24 క్రాఫ్ట్‌ల రిప్రజెంటేషన్‌గా వచ్చిన ఫెడరేషన్ చైర్మన్ కూడా రేపు ఇంకోటి ఉండొచ్చు. వాయిస్ ఎట్లా పోతుంది? సో, దీన్ని చట్ట పరిధిలోకి తీసుకొస్తే గాని పర్మనెంట్ సొల్యూషన్ జరగదు. ఫస్ట్ హ్మ్. ఇక్కడ చేయాల్సిన ఇద్దరు ఫెడరేషన్ సభ్యులు గాని, ప్రొడ్యూసర్ నుంచి గాని వాళ్ళు ఈ సమస్య పరిష్కారము ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళు పెద్ద మనుషులు దగ్గరకోవడము, రేపు ఇంకోడు అవుతాడు, ఇంకోడు ఎల్లుండి ఇంకోడు ఉంటాడు, వాళ్ళ దగ్గర పోతుంది కాదు. దీన్ని చట్టం చేసుకోవాలి ఫస్ట్. ఓకే. అంటే చట్టం చేసుకోవడం ఏంటిది అంటే, యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్‌లోకి తీసుకురావాలి వీళ్ళని. హ్మ్. అది ఆ పాసిబిలిటీస్ ఏమున్నాయో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకటి లేబర్ యాక్ట్ ప్రకారం చేయొచ్చు. హ్మ్. అయితే లేబర్ యాక్ట్‌లో కూడా ఇంకో చిన్న మెలిక ఉన్నది. లేబర్ యాక్ట్‌లో ఒక కంపెనీ యాజమాన్యము, లేబర్‌కి మధ్యలో కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఏమైతుందంటే లేబర్ అంతా అంటే వర్క్ చేసే కార్మికులంతా ఒక్క సైడ్ అయితున్నారు. ఇక్కడ సినిమాలంటే డిఫరెంట్‌గా ఒక్కొక్కడిది ఒక్కొక్క సినిమా. ఓకే. అంటే ఎవ్వరు కూడా ఓన్ ప్రొడ్యూసర్స్ కాదు. అంటే ఈరోజు నేను సినిమా చేయొచ్చు, రేపు నువ్వు చేయొచ్చు, రేపు ఇంకోటి చేయొచ్చు. ఒక 10 సంవత్సరాలు నేను చేయకపోవచ్చు. లేకపోతే ఎల్లుండి వాడు ఎవ్రీ మంత్ 3 సినిమాలు చేయొచ్చు. సో, ఆ లేబర్ పేమెంట్స్‌కి, ప్రొడ్యూసర్‌కి ఎక్కడ సమన్వయం కుదరదు. హ్మ్. దీన్ని చట్ట పరిధిలోకి తీసుకొస్తే ఈ సమస్య పరిష్కరించడానికి ఎందుకు అంటే లైఫ్ టైం పరిష్కరించుకోవడానికి వస్తది. దీంట్లో మొదలు రాయాలి. 2005 సంవత్సరం, 2025, 26కి ఈ రేట్ ఉంటుంది. హ్మ్. 2026, 27కి ఈ రేట్ ఉంటుంది. హ్మ్. ఒక 3 ఇయర్స్ క్యాలెండర్, 5 ఇయర్స్ క్యాలెండర్ ముందు డిసైడ్ చేయి. ఓకే. అప్పుడు నీ వ్యక్తులు ఎవరున్నా లేకున్నా వ్యవస్థ మాత్రం నడుస్తుంటది. ఇక్కడ వ్యక్తుల ప్రాబ్లమ్ ఇది. ఓకే. దిల్ రాజు నాకు రెగ్యులర్ సినిమాలు ఉన్నాయి, నా ఇష్టం ఉన్నట్టు రేట్ పెంచుతా, లేకపోతే ఇంకొక రాజు ఇంకోటి చెప్తాడు, ఇంకో కృష్ణుడు ఇంకోటి చెప్తాడు. హ్మ్. కానీ 10 సంవత్సరాల దాకా వాళ్ళు సినిమాలు చేయరు. వాళ్ళు చేసిన భారం వీళ్ళకి ఎందుకు పడాలి? సో, ఇలాంటి సమస్య చేయాలంటే దీన్ని గవర్నమెంట్ పరిధిలోకి తీసుకుపోయేసి హ్మ్. చట్టభద్రత కల్పియాలి ఈళ్ళ రేట్స్‌కి. హ్మ్. అప్పుడు దీని పరిష్కారం అవుతుండొచ్చు. ఓకే. ఇక కమింగ్ టు ద వీళ్ళు అడుగుతున్నది తప్ప, లేదా మేము ఇస్తున్నది తప్ప అంటే ఒక ప్రొడ్యూసర్‌కి సినిమా చేస్తే ఒక సంవత్సరం కాలం పాటు ఒక వ్యవస్థను మెయింటైన్ చేయాలి అంటే షూటింగ్ అనేది చాలా తక్కువ. షూటింగ్ ఒక 100 డేస్, 150 డేస్ ఉంటే హ్మ్. 150 డేస్ షూటింగ్ చేస్తున్నాడు అంటే 2 సంవత్సరాలు సినిమా చేస్తున్నాడు అన్నట్టు. ఓకే. సో, 2 సంవత్సరాల పేమెంట్లు ఏం పోవాలి వాళ్ళకి? ఈ 150 డేసా, 100 డేసా, 80 డేసా అంత మాత్రమే పేమెంట్ పోతది. హ్మ్. సో, అప్పుడు ఈయన ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఈ సినిమా చేస్తున్న 2 సంవత్సరాలు రోజు 100 మందిని పోషించే శక్తి ఉండదు. పోషించాల్సిన అవసరము లేదు. ఇదేదైనా కంపెనీ, ఒక ఆల్విన్ కంపెనీ, హెచ్ఎఫ్‌డి కంపెనీయో, లేకపోతే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీయో, లేకపోతే ఇంకేదైనా ఏ కంపెనీ తీసుకున్నా
అది రెగ్యులర్ మోడల్ ఉంటుంది. రేపు 8:00 షిఫ్ట్ ఉంటుంది, 6:00 వెళ్ళిపోతారు. 30 డేస్ వాళ్ళకు వర్క్ ఉంటుంది, 30 డేస్ వీళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చే వరకల్లా లేబర్ యాక్ట్ ఎందుకు పనిచేయదు అంటే, పనిచేస్తుంది. లేబర్ యాక్ట్లో లొసుగులు ఎందుకు వస్తాయి అంటే, ఇక్కడ ప్రొడ్యూసర్ అనే వాళ్ళు కాన్స్టెంట్ గా ఉండడు ఇక్కడ. ఓకే. సో నాకు రోజు అవసరమే లేదు కదా మీతో. రోజు నాకు 150 మందితో అవసరం లేదు. నేను సినిమా తీసిన రోజే కదా 150 మంది అవసరం. సో నేను ఆ రోజు పేమెంట్ ఆ రోజు ఇచ్చుకుంటాను. ఆ రోజు పేమెంట్ నాకు బయట వాడు ఒకడేమో 100 రూపాయలకు దొరుకుతుంటే నీకు 200 ఎందుకు ఇవ్వాలని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాను అనుకుందాం మనం. ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటే ఏమవుతుందంటే, వాళ్ళకి 1 మంత్ శాలరీ ఇస్తున్నాము అంటే, ఫ్యాక్టరీకి ఎంప్లాయీ 99% సొంత వెహికల్లోనే వెళ్తాడు, రైట్? వాళ్ళకి భోజనాలు ఉండవు, టిఫిన్లు ఉండవు, టీలు ఉండవు, క్యాంటీన్లు ఉండవు. ఆ ఫెసిలిటీ ఇవ్వరు. ఇస్తే మహా అంటే వాటర్ ఫెసిలిటీ ఇస్తుండొచ్చు. ఇది రెగ్యులర్గా ప్రొడక్షన్ చేస్తున్న కంపెనీస్లో చూసుకుంటే. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేవరకల్లా 3 పూటల మంచి భోజనం ఇవ్వాలి, 2 నాన్ స్టాప్గా టీ కాఫీలు ఇవ్వాలి. ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ వర్క్ చేసే వాళ్ళు ఇంకొక డిపార్ట్మెంట్ పని కూడా ఉంటారు. సింపుల్గా నేను షూటింగ్ బ్రేక్ ఇచ్చామండి. లైట్ బాయ్స్ అక్కడ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఒక చిన్న బ్యాగ్ తీసి పక్కన పెట్టామా అంటే, అది ప్రొడక్షన్ వాళ్ళు చూసుకుంటారు, పోయి మేము పెట్టామా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక చిన్న ఒకటి ఏదో చిన్న సెట్ ప్రాపర్టీ ఉంటుంది, తీసి పక్కన పెట్టండి అంటే, సార్ అది ఆటోలు చూసారు, మాకు సంబంధం లేదు. సో కలివిడికి అస్సలు ఉండరు. ఎందుకు అంటే వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకున్న ప్రెషర్లో వాళ్ళు జరిగే కార్యక్రమం ఉండొచ్చు ఇదంతా. సో ఇక్కడ వాళ్ళు కఠినంగానే ఉంటారు, అంతకుమించి కఠినంగా ప్రొడ్యూసర్సే ఉంటారు. సో దీనివల్ల ఇంకొకటి కూడా జరుగుతుంది. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఎవరు లొకేషన్లో 6 o'clock షార్ట్ పెట్టే మొనగాడు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవడు లేడు. 6 అంటే 9కి కానీ షార్ట్ పెట్టాడు. 6 తర్వాత, ఈవినింగ్ 6 తర్వాత ఒక ½ an hour 1 hour కాగానే వీళ్ళకి బేటాస్ డబల్ అయిపోతాయి. సో దానికి వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. ఒక లైట్ మ్యాన్ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేయాలి, సడన్గా ఒక కొండ మీదకి తీసుకొని వాళ్ళ లైట్లు కొట్టుకోవాలంటే దానికి హిల్ బేటా అని సపరేట్ అడుగుతారు వాళ్ళు. లైట్లో వాళ్ళు అడిగేదానితో న్యాయమే అనిపిస్తుంటుంది. అరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇచ్చిన కదా, ఒక రోజు లైట్లు అన్నీ ఒకటే సెట్లు వేసి ఖాళీ కూర్చోబెట్టిన వారు పనే చెప్తారు, ఓన్లీ లైట్స్ ఇటు జరుపుతారు, దానికి ఏమైనా డబ్బులు తక్కువ తీసుకుంటాడు, అవి తీసుకోరు కదా. సో ఇదంతా ఈ రేట్స్ని ఫస్ట్ చట్టభద్రత కల్పిస్తూ గవర్నమెంట్ రేట్ ఫిక్స్ చేసి 5 years వరకు ఈ రేట్స్ ఉంటాయి అని చెప్పి గవర్నమెంట్ చట్టభద్రత కల్పించగలిగితే అప్పుడు ఈ ఫెడరేషన్లు, ఈ మన ప్రొడ్యూసర్ వీళ్ళతో అసలు సంబంధమే ఉండదు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి కొత్త ప్రొడ్యూసర్ జాయిన్ అవుతుంటే వానికి తెలుస్తుంది అన్నట్టు, మార్చి లోపల సినిమా చేసుకుంటే ఈ రేట్లలో అవుతుంది, నేను నెక్స్ట్ ఇయర్కి పోస్ట్ పోన్ చేసుకుంటే నాకు రేట్ ఎంత పెరుగుతుంది అని ఒక ఐడియా వస్తుంది. డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కూడా ఈరోజు జూనియర్ ఆర్టిస్ట్లే కానీ, కెమెరా అసిస్టెంట్లే కానీ, ఆల్ 24 క్రాఫ్ట్లో డిపాజిట్ వాళ్ళు కూడా డబ్బులు కట్టే మళ్ళీ కార్డు తీసుకుంటున్నారు. వాళ్ళు పాపం వాళ్ళని కూడా మనం చాలా వాళ్ళు దీనికి అలవాటు అయిపోయి ఉన్నారు. కానీ వాళ్ళు బయట పోయి పని చేసుకుంటే ఇంకెక్కువ వస్తాయి వాళ్ళకి 30 days వర్క్ లేదు, ఫస్ట్ 20 days 15 to 20 days కంటే ఎక్కువ వర్క్ దొరకట్లేదు ఇప్పుడు, ఎందుకంటే సినిమాలు తగ్గిపోయినాయి కాబట్టి. 30 days వర్క్ని ఏడనన్నా వాళ్ళకున్న స్కిల్తో ఒక కార్పెంటరే ఉండొచ్చు, ఒక డ్రైవరే ఉండొచ్చు, ఒక మేకప్ ఆర్టిస్టే ఉండొచ్చు, ఒక లైట్ మ్యానే ఉండొచ్చు, వాళ్ళకు ఈ వేరే వర్క్లో వేరే దగ్గర పోయి పని చేసుకుంటే వాళ్ళకి 30 days వర్క్ దొరుకుతుంది. నిన్న ఒకరు చెప్పారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే శాలరీ ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళకి అని. ఎప్పుడు కనిపిస్తుంది అంటే 30 daysకి నెలకు 30 రోజుల వర్క్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఎక్కువనే కనిపిస్తుంది. సో ఇది అంటే నేను ఓవరాల్గా మీకు మళ్ళీ ముందుకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి చెప్తున్నది ఏంటిది అంటే, వాళ్ళు అడగడంలో తప్పు ఏమున్నది అంటే, ఎప్పుడైతే ఇండస్ట్రీ ఫస్ట్ కలకత్తాలో స్టార్ట్ అయిందండి, ఆ తర్వాత మరాఠీ అక్కడెక్కడ ఉంటుండే, సౌత్ సినిమాలకు ప్రాబ్లం అవుతున్నది అని చెప్పి మొత్తం తీసుకొచ్చి చెన్నైలో పెట్టారు. అప్పుడు చెన్నై నుండి కొంచెం ఏ లాంగ్వేజెస్ కన్నడ సినిమాడు కన్నడ వెళ్ళిపోయారు, తెలుగు సినిమాలు హైదరాబాద్ కేంద్రంగా వచ్చారు, మలయాళం సినిమాలకు వచ్చి కేంద్రంగా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్కిల్ని మనం డెవలప్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ ఫైటర్స్ అప్పుడు స్టార్టింగ్ ఏముండే, మీరు ఏ సినిమానైనా చేయండి, ఏమైనా చేయండి, ఖచ్చితంగా చెన్నై ఫైటర్లను పెట్టుకోవాలని ఉంటుండే.
అది కట్ చేస్తాం మనం. చెన్నై డాన్సర్లను పెట్టుకో, నాకు ఎందుకు చెన్నై ఫైటర్, చెన్నై డాన్సర్లు? నా సినిమా తెలుగు సినిమా, నా తెలుగు ఫేసులు కావాలి, నాకు తెలుగు దాంట్లో కావాలన్నప్పుడు ఫైటర్ చెన్నై వాడు ఎందుకుంటుండే? సో యూనియన్లు అడిగే కొన్ని ఒక వింత ప్రశ్నలు ఇలా ఉంటాయి. ఇండిపెండెంట్ ఫిలిం మేకర్ ఉన్న నేను, నాకు ఎవ్వరూ వద్దు, నన్ను ఆపడానికి కూడా ఒక అధికారం లేదు. నన్ను ఆపడానికి ఎవరికి అధికారం లేదు. కరెక్ట్ సార్. నేనే నా నా ఆఫీస్ బాయ్కి కెమెరామెన్ నేర్పిస్తాను, నా ఆఫీస్లో అకౌంటెంట్కే ఇంకో వర్క్ నేర్పిస్తాను. నా ఇష్టం ఉన్నది నేను చేసుకుంటా కదా. ఇప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీ పెడతాం మనము, ఫ్యాక్టరీలో ఎవ్రీడే ఒక ఫుడ్ సప్లై చేయాలి. మనకు నచ్చిన శ్రేష్టమైన ఫుడ్ అని మనం ఆర్డర్ చేయగలుగుతాం. సినిమా ఇండస్ట్రీకి వచ్చేవరకల్లా కార్డు ఉన్న మెస్తోనికే ఇవ్వాలి, కార్డు ఉన్న ప్రొడక్షన్ బాయ్లే వచ్చి పనిచేయాలి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ మాత్రం ఒక నిర్ణయం తీసుకున్నారు సార్, అందరికీ ఆఫర్ చేసేసారు, ఇక నుంచి ఫెడరేషన్ తోటి సంబంధమే లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అదే అంటున్నాను నేను. దానికి ఎందుకు ఇప్పుడు అది దానికి ఎప్పుడు చట్టభద్రత లేదు కాబట్టి ఆ మాట అంటున్నారు. ఓకే, చట్టం కూడా ఒప్పుకోవద్దు. మళ్ళీ చట్టం కూడా ఇప్పుడు నేను ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు నా నాకు కావలసిన వాళ్ళని నిర్ణయించుకునేది నాకే తెలుసు. ఓకే, మీరెందుకు చేస్తున్నారు? వీళ్ళు వేరే వాళ్ళను తీసుకోవద్దు అని అంటున్నారు. ఇప్పుడు మన ఉన్న యూనియన్ సభ్యులు వేరే దగ్గరికి వెళ్ళి వస్తే తీసుకోవద్దు అని అంటున్న మేధావులందరికీ నేను సూటి ప్రశ్న. బాంబే సినిమా, మరాఠీ సినిమా, గుజరాతీ సినిమా, చెన్నై సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఇంకేదో సిటీలో షూటింగ్ అవుతున్నది. హైదరాబాద్ లైట్మెంట్స్ కావాలి, పోతారా పోరా? మళ్ళీ మీరు వెళ్ళొద్దు కదా. మరి వేరేడు సినిమాకి పనిచేయొద్దు కదా. మీరు వేరేడు వచ్చి పని చేస్తున్నప్పుడు వేరే సినిమాకి మీరెళ్ళి పని చేస్తున్నారు కదా. చాలా మంది ఆర్టిస్టులు కూడా అతిగా చేస్తారు. మన తెలుగులో ఆర్టిస్టులు లేరా? చెన్నైకి వెళ్ళి రావాలన్నా, మరాఠీకి వెళ్ళి రావాలా, మద్రాస్కి వెళ్ళి రావాలా ఇలా అంటారు కదా. మీకు ఆఫర్ వస్తే అక్కడ పోయి చేస్తారా, చేయరా? సో ఇదంతా చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి సింపుల్గా ఉంటుంది. కానీ భద్రత ఎప్పుడు కలుగుతుంది అంటే, ఇది ప్రభుత్వ పరంగా చట్టభద్రత వచ్చిన రోజు ఈ రేట్స్ ఇంత పెట్టొచ్చు, ఈ రేట్స్ ఇంత పెట్టొచ్చు, ఇలా అప్పుడు కానీ నీకు భద్రత రాదు. ఇప్పుడు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని అనిల్ అని చెప్తున్నారు. ఆయన మీద 200 కేసులు ఉన్నాయి. ఎన్నిసార్లు జైలుకు వేసి వచ్చింది ఆయన, ఎన్నిసార్లు ఎదైంది. ఆయన కూడా ఇప్పుడు మన లీడర్గా ముందర కూర్చుంటారు. ఆయనకు పొలిటికల్, ఈ రోజు ఒక పార్టీలు ఉంటాడు, రేపో పార్టీలు ఉంటాడు, ఎల్లుండో పార్టీలు ఉంటాడు. ఆయన ఇంట్లో చూస్తే రోజుకో పూటకో జెండా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫెడరేషన్కి ఏం న్యాయం చేస్తారు? అలాంటి వాళ్ళని ఈ యూనియన్ సభ్యులందరూ నమ్ముతున్నారు. అప్పుడు న్యాయం ఇక్కడ జరుగుతుంది, వీళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఈ సమస్య ఓ చిరంజీవి దగ్గరికి పోతానో, దిల్ రాజు దగ్గరికి పోతానో, సురేష్ బాబు దగ్గరికి పోతానో కుదరదు. అది చట్టభద్రత కలవాలి, ప్రభుత్వం ఆమోదించాలి. ఈ రేట్లను ఫిక్స్ చేస్తున్నాం టిల్ 3 years, టిల్ 5 years. ఆ తర్వాత మళ్ళీ 10% పెరుగుకోవాలి. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ ఒకటి ఉంటుంది, రేపు గవర్నమెంట్ కూడా చేంజ్ కావచ్చు. మళ్ళీ వాళ్ళు ఇంకొక రేటు పెట్టవచ్చు. అయితే దీన్ని చాలా లోతుగా అధ్యయనం చేసి ఒక కేంద్రము అంటే లేబర్ యాక్ట్ని ఇన్వాల్వ్ చేస్తూ, వీళ్ళు ఏంటంటే డైలీ లేబర్స్ కిందకి వస్తారు. షూటింగ్లో పనిచేసే ఎవ్వరు కూడా డైలీ లేబర్సే. రెమ్యునరేషన్స్ డైలీ కౌంటింగ్ అవుతుంది. కాబట్టి వీళ్ళ కేటగిరీలో ఎలాగైతే చట్టభద్రత కల్పించగలుగుతామో అప్పుడు ఈ సమస్య పరిష్కరించబడతాం.